ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరూ కూర్చున్న సమయంలో ఇమాన్యుయల్ అంటున్నాడు, తనుజ నాకు ఏదైతే నిన్ను నామినేషన్ చేశానో శ్రీనివాస్ వచ్చి తనుజ నిన్ను ఆ మాటలు అన్నా సరే నువ్వెందుకు ఆమె దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుతున్నావు అంటూ నన్ను అడిగాడు. సో నేనన్నాను మాట్లాడితే తప్పేముందిరా అంటే అప్పుడు నువ్వు చెప్పాల్సిందబ్బా నేను ఎవరితోనూ మాట్లాడను, ఇక్కడ నామినేషన్ చేసిన వాళ్ళతో ఎవరితోనే నేను మాట్లాడకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడు నేను ఎవరితోనే మాట్లాడను కదా అంటూ చెప్పాల్సింది కదా అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అయితే నేను అదే చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకులే వదిలేశాను అంటే సర్లే అంటూ తనుజ ఏం మాట్లాడలేదు. ఈలోగా లీరియన్స్ తీసుకుంటూ ఇమాన్యుయల్ తనుజ నీ విషయంలో నేను ఏదైతే నామినేషన్ చేసి చెప్పిన పాయింట్లు నిజంగా నేను కావాలని చెప్పలేదు, సిచ్యువేషన్ అలా ఎదురైంది, ఐఎమ్ సారీ నన్ను క్షమించు అంటూ ఇమాన్యుయల్ అన్నాడు. అయితే దీనికి తనుజ నేను కూడా నిన్ను కావాలని నామినేషన్ చేయలేదబ్బా నన్ను కూడా క్షమించు అంటూ తనుజ చెప్పుకొచ్చింది. సో ఇమాన్యుయల్ అయితే ప్రతి వారం తనుజని నామినేషన్ చేయడం మళ్ళీ సారీ చెప్పడం ఏదేమైనా సరే ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నారంటూ స్టార్ మా లైవ్ కింద కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కిందలో భాగంగానే తనుజ అయితే అంది, నువ్వు నన్ను నామినేషన్ చేసినా పర్వాలేదు కానీ నువ్వు కొన్ని మాటలు అన్నావు, చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోసి అది ఇది అని చెప్పి అవి నేను తీసుకోలేకపోతున్నాను అంటూ తనుజ అంటే వెంటనే ఇమాన్యుయల్ అది కాదబ్బా అక్కడ పవన్ కళ్యాణ్ నన్ను నామినేషన్ చేయడానికి పాయింట్ అనేది ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా మాట్లాడాను అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇమాన్యుయల్ నామినేషన్స్ లో నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, ముఖ్యంగా నన్ను టార్గెట్ చేసి మరీ మాట్లాడుతుంటే అసలు నేను ఎన్ని రోజులు తినతోనైనా ట్రావెల్ చేసింది అని అనిపిస్తుంది. ఎనీవే ఇది గేమ్ కాబట్టి ఓకే నాకేం నో ప్రాబ్లం, ఎందుకంటే నేను నామినేషన్ లో ఉన్నా సరే బయట ఆడియన్స్ చూసుకుంటారు కాబట్టి నాకేం పర్వాలేదు అంటూ చెప్పుకొచ్చింది ఇమాన్యుయల్ కి తనుజ. మరి మొత్తానికి ఇమాన్యుయల్ ఫ్లేట్ ఫిరాయించి తనుజకి సారీ చెప్తున్న దానిపై మీరు ఏమంటారు? ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే తనుజ కన్నింగ్ గేమ్ ఆడుతుందా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.